సంగారెడ్డి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు జగ్గారెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. పోలీసులను, ప్రభుత్వ సిబ్బందిని భయపెట్టే విధంగా జగ్గారెడ్డి ప్రవర్తిస్తున్నారని అన్నారు. సంగారెడ్డిలో పోలీసులపై జగ్గారెడ్డి మాట్లాడిన తీరు పూర్తిగా అవమానకరమని చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో డీజీపీ స్వయంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పోలింగ్ సమయంలోనే ఇలా ప్రవర్తిస్తే కౌంటింగ్ సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు అని ఆయన వ్యాఖ్యానించారు. పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంలో పోలీస్ సంఘాలు ఎలా స్పందించాయో ఇప్పుడు కూడా అదే విధంగా స్పందించాలని చింతా ప్రభాకర్ సూచించారు. అదేవిధంగా యాక్టివ్గా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు బైండోవర్ చేస్తున్నారని ఆరోపించిన ఆయన, బైండోవర్ చేయాల్సి వస్తే ముందుగా జగ్గారెడ్డినే బైండోవర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, డాక్టర్ శ్రీహరి, మందుల వరలక్ష్మి, శ్రీధర్ రెడ్డి, మల్లగౌడ్, కొండల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మల్లగౌడ్ తదితరులు ఉన్నారు. సజావుగా ఎన్నికలు జరగాలి తప్ప ఘర్షణలు, గొడవలు ఉత్పన్నం చేసి చేయటం అనేది సరైంది కాదు. ఎన్నికల సంఘం పరిధిలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పోలీసు యంత్రాంగం కానీ అధికారులందరూ కూడా ఈ ఎన్నికలన్నీ సజావుగా జరపాలని వాళ్ళు కోరుకుంటారు. ప్రజలకు కూడా అది అవసరం కూడా. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పంచాయతీ నుంచి అసెంబ్లీ కానీ పార్లమెంటు కానీ ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలైనా జగ్గారెడ్డి అనేవాడు అక్రమాలు లేకుండా సంగారెడ్డిలో ఎన్నికలు జరపడం లేదు, ఎన్నికల్లో భాగం పంచుకోవటం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేయడంలో తన హక్కు అన్నట్టుగా వివరిస్తున్న జగ్గారెడ్డిని అదుపు చేయడంలో అధికార వ్యవస్థ పూర్తిగా విఫలమైందని చెప్పక తప్పదు. ఇవాళ సంగారెడ్డిలో పోలీసు సిబ్బందిని, ఓటర్లను, ప్రజలను ఇబ్బంది కలిగేటట్టుగా ఆయన ప్రవర్తన తీరు, భయభ్రాంతులను క్రియేట్ చేయటం విధంగా వ్యవహరించిన తీరు ఈరోజు దేశమంతా, రాష్ట్రమంతా, సంగారెడ్డి ప్రజలంతా చూస్తూ విస్మయానికి గురైనరు. ఇవాళ సంగారెడ్డిలో పోలింగ్ సిబ్బంది పై ఆయన మాట్లాడిన తీరు చాలా అసభ్యకరంగా, అవమానకరంగా ఈరోజు ఆయన తీరు ఆయన నోటికి వచ్చిన దుర్భాషలు వారితో మాట్లాడి వారిని ఎంత అవమానపరిచిందో ఈరోజు మీడియా మిత్రులకి, సమాజానికి అర్థమైంది. ఆయన తీరులో మార్పు ఉండదు. ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా ఒక అహంకారపూరితంగా మరి ఆయన తీరు ప్రజలందరూ గమనిస్తున్నారు. చివరికి పోలీసు వారిపై దాడికి యత్నించాడని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. వెంటనే జగ్గారెడ్డిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి డిమాండ్ చేస్తూ ఉన్నా. అట్లా అయితేనే ఈరోజు ప్రజలకు ఒక నమ్మకం, విశ్వాసం కలుగుతుంది. లేకపోతే చట్టాల మీద గౌరవం కూడా పోతుంది. ఈరోజు ప్రజలు
ఎంత విశ్వాసంతో ఎన్నికల్లో భాగమించుకుంటే వారిని చెదరగొట్టే విధంగా మరి ఈ ఎన్నికల్లో ఆయన తీరు మేమైతే ఈ సమాజం అంతా మరి సిగ్గుపడేలాగా ఉందని అనుకుంటున్నాం. చివరికి ఏంటంటే ఈ ఎన్నికల్లో ఇంత దుర్మార్గంగా ఆయన తీరుంటే మరి రేపు కౌంటింగ్ విషయంలో కూడా మరి అది సజావుగా జరుగుతుందన్న నమ్మకం మరి పోతుందని కూడా మేము అనుకుంటున్నాం. ఈరోజు ఇందాక బుచ్చిరెడ్డి గారు మాట్లాడినట్టు బాడీ కౌశిక్ రెడ్డి గారు ఏదో మాట్లాడినారు అన్న విషయాన్ని పెద్ద రాద్ధాంతం చేసి పోలీసు వాళ్ళు క్షమాపణ చెప్పే వరకు ఊరుకోలేదు. మరి ఇంత దుర్మార్గంగా హోంగార్డ్ని కానీ సిఐని కానీ ఇక ఆ మాటలు నోట్తో చెప్తే మన నోరే ఖరాబ్ అయ్యేటట్టు ఉంటుంది. మోరీలో నుంచి వచ్చే మాటలు ఆయన మాట్లాడిన తీరు మరి గమనించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. వాస్తవానికి ఈ ఎన్నికల్లో జగ్గారెడ్డి గారు పోటీ చేయట్లేదు. చివరికి ఎన్నికల ఏజెంట్ కూడా కాదు. ఆయన నివాసం 22 వార్డుకు చెందినవాడు. ఈరోజు బూతుల్లోకి అనవసరంగా వెళ్ళి మరి ఇంత పెద్ద రాద్ధాంతం చేసిన అతన్ని మరి పోలీసుల విజ్ఞతకే వదిలిపెట్టాల్సిన అవసరం ఉంది. కానీ పోలీసు వాళ్ళు కూడా ఈ తంతునంతా చూసి చూడనట్టుగా వివరించడంపై మరి అది వారి విఘ్నత అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఏ రోజు సంఘటనకి ఆ రోజే చర్య ఉంటే ప్రజలకి కొంత విశ్వాసం కలుగుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలకి పాల్పడితే మరి నిన్న రాత్రి డబ్బుతో కాంగ్రెస్ క్యాండిడేట్లు తిరుగుతూ ఉంటే వాళ్ళ వెనకాల ఒక గార్డులుగా పనిచేసినటువంటి పోలీసు వ్యవస్థ ప్రజలు దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలో అర్థం చేసుకున్నారు. ఇకనైనా ముందైనా అటువంటివి జరగకుంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి కూడా జరుగుతుంది. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరెవరు యాక్టివ్గా పనిచేస్తుండ్రో వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, రోడ్డు మీదకి రావద్దని చెప్పి హెచ్చరికలు చేయటం, వాళ్ళని తిరిగి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి బైండ్ ఓవర్ కేసులు పెట్టడం కూడా జరిగింది. మరి మొట్టమొదట ఎవరినన్నా బైండ్ ఓవర్ చేయాల్సిన అవసరం వస్తే ఫస్ట్ జగ్గారెడ్డిని మరి బైండ్ ఓవర్ చేయాలి. ఈరోజు శాంతి భద్రతకి విఘాతం కలిగించేటట్టుగా ఆయన తీరు మరి మేమైతే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ యంత్రాంగం జగ్గారెడ్డి పట్ల ఇంత ఉదాసీనత ఎందుకు ప్రవర్తిస్తున్నారో మరి వారికే తెలవాలి. ఇంకా విషయానికి వస్తే నేర ప్రవృత్తి కలిగినటువంటి జగ్గారెడ్డి ఎన్నో కేసుల్లో ఉన్నాడు. ఈరోజు పాస్పోర్ట్ కేసు కానీ లేకపోతే యుఎస్కి తీసుకెళ్ళిన కేసులో కేసు ఇంకా నడుస్తూనే ఉంది. మరి
ఆయన ఇంతకుముందు ఎన్నో దుర్మార్గాలు చేసినటువంటి పరిస్థితి కూడా మరి మన కళ్ళ ముందరే ఉంది. మొన్నటికి మొన్న ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఆయన మాట్లాడిన తీరు, ఈరోజు ఆయన సదాశివపేటలో లక్షలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి మరి డబ్బులు పంచుతూ ఉంటే ఎన్నికల కమిషన్కు మేము లేఖ కూడా రాయటం జరిగింది. వారు కూడా రిప్లై ఇచ్చి మరి కలెక్టర్ గారికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి వారు మెయిల్ కూడా పెట్టిన మాకి. ఏ చర్య లేదు. ఈ రకంగా కొనసాగడం మరి సభ్య సమాజం సిగ్గుపడుతోంది. మరి ఇప్పటికైనా గమనించాలి. ఇవాళ జరిగిన తీరు మేము ఒకటే కోరుతా ఉన్నాం. రాష్ట్ర పోలీసు యంత్రాంగం డీజీపీ గారు తక్షణమే ఆయన మీద చర్యలు తీసుకోవాలి, కేసు పెట్టాలి, జైలుకు పంపించాలి. మేమైతే ఖచ్చితంగా ఇది జరుగుతుందని పూర్తి విశ్వాసం మాకుంది. గతంలో కూడా మేము పోలీసులకి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి మా ముఖ్యమంత్రి గారైతే రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి పోలీసు శాఖ వారికి ప్రత్యేకంగా గౌరవం దొరికేటట్టుగా ఫ్రెండ్లీ పోలీస్ అని పెట్టారు. ఈరోజు ఫ్రెండ్లీ పోలీస్ పోయి దుర్మార్గపు చర్యలు వాళ్ళతో చేపించడం, మరి ఈ చర్యలు ఇట్లనే కొనసాగితే మరి పోలీసు వాళ్ళు ఇదే రకంగా చేస్తే ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో దానికి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా తెలియజేస్తూ, పోలింగ్ బూతుల్లో అనవసరంగా అలజడి సృష్టించి ఆయన వెళ్ళి మరి పోలీసు వాళ్ళు ఆయనకు భద్రత కల్పించిన తీరు ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దీనికి ఎట్టి పరిస్థితుల్లో మరి అధికారులు, కలెక్టర్ గారు, మరి ఎస్పీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ తీరును మరి గమనించి తక్షణం చర్య తీసుకొని ప్రజలందరికీ ఒక విశ్వాసం కలిగేటట్టుగా వాళ్ళ తీరు ఉండాలని చెప్పి మేము హృదయపూర్వకంగా మరి కోరుతా ఉన్నాం. అది జరగకపోతే మాత్రం మరి కౌంటింగ్ కూడా సజావుగా జరగదనే నమ్మకాన్ని మేము పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది వాళ్ళ విఘ్నత అని తెలియజేస్తూ, మరి ఇప్పటికైనా అందరూ అధికారులు యంత్రాంగం మరి అలర్ట్గా ఉండాలని మేము వారిని హెచ్చరిస్తూ ఉన్నాం, కోరుతా ఉన్నాం. జై తెలంగాణ.